ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే బీరకాయ టమాటో కర్రీ అండి. చాలా సింపుల్‌గా చేసుకుని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే బీరకాయ టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దానికోసం నేను హాఫ్ కేజీ బీరకాయలను ఇలా పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ సైజే కట్ చేసుకోవాలని ఏం లేదు. కానీ ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే బీరకాయ ఉడకడానికి తక్కువ టైం తీసుకుంటుంది. సో నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నాను. 2 ఆనియన్స్, మనకు స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అండి. ఇంకా కారం వాడం కాబట్టి పచ్చిమిర్చి అనేది మన స్పైసీనెస్కి తగ్గట్టు నేను ఒక 7, 8 తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో మన ఛానల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అనేది ఉందండి. సో ఒకసారి మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫాలో అవ్వండి. వంటలోకి వెళ్దామా మరి? చూడండి, గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. బీరకాయలో తక్కువ ఆయిల్ అవసరం పడుతుందండి. ఎందుకంటే బీరకాయ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెమే వేసుకున్నాను. చూడండి, ఒక 4, 5 స్పూన్లు వేసుకున్నాను, అంతే సరిపోతుంది. ఇది చాలా సింపుల్ వంట అండి. ఇంట్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత సింపుల్ వంట. వంట రాని వాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కలిపి వేసేసి ఇవి 2 కొంచెం వేగనియాలి. బాగా వేగనవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగితే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మీ ఊర్లో బీరకాయని ఏ వెరైటీ చేస్తారండి? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇవన్నీ కొంచెం వేగినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బీరకాయలో ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాం మనము. ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదండి. కాంబినేషన్గా రొయ్యలు వేసుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, బొబ్బర్లు వేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు బీరకాయతోటి. మన ఛానల్లో బీరకాయ పప్పు, బీరకాయ రొయ్యలు అటువంటి వంటలు ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి బీరకాయతోటి ఎన్ని వంటలు ఉన్నాయి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి. తర్వాత పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు బీరకాయలు వేసేసేయాలి. ఈ వంటను కొంచెం నార్మల్ ఫ్లేమ్ మీద చేయాలండి, హై ఫ్లేమ్ మీద చేయొద్దు. హై ఫ్లేమ్ మీద చేస్తే బీరకాయల నుంచి వాటర్ రావడానికి తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి లేత బీరకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో. కొంచెం నార్మల్ ఫ్లేమ్ మీద చేయాలి. తర్వాత కొంచెం ఉప్పు, ఇందులో ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి, 1/2 స్పూన్ వేసాను. దీంతో ఎప్పుడు కానీ ఆయిల్ తక్కువ వేసి వంట చేసుకుంటున్నప్పుడు ఇట్లా పైన ఒక మూత పెట్టేసి అందులో వాటర్ వేయాలండి. దీని నుంచి వచ్చే స్టీమ్ తోటి వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి. ఈ మెథడ్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీరు ఎప్పటికీ వదిలిపెట్టారు. సో ఇప్పుడు నేను ఆయిల్ తక్కువ వాడుతున్నాను కాబట్టి పైన ప్లేట్లో వాటర్ వేసేసి స్టీమ్తో వెజిటేబుల్స్ని ఉడికిస్తున్నాను. ఇప్పుడు అదొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, వాటర్ పెట్టుకోవడం వల్ల ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయకుండా మంచిగా నీరు వచ్చి ఉడుకుతుంది. ఇట్లా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ, ఇదిగో చూడండి ఇందులో వాటర్ ఎట్లా ఊరినాయో. ఈ వాటర్ తోటి చక్కగా ఉడుకుద్ది అన్నట్టు కూరగాయలని. మీరు నా వంటలు గమనించినట్టయితే నేను ఎక్కువ శాతం ఇట్లా ఆవిరితోటే ఉడికిస్తాను. ఆయిల్ తక్కువగా వాడి ఇట్లా ఆవిరి మీదనే తాలింపు మట్టికే ఆయిల్ వేస్తానండి, ఎక్కువ ఆయిల్ కనిపించేటట్టు వేయను. ఇది ఇంకా పచ్చిగానే ఉంది ముక్క కాబట్టి ఇంకొక 2, 3 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 5 మినిట్స్ అయిపోయినాక బీరకాయ అంతా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం పెట్టిన ఆవిరితోటి మంచిగా ఉడికిపోయింది. అందులో నుంచి వాటర్ అనేవి మంచిగా బయటకు వచ్చేసి కరెక్ట్గా ఉడికింది. ఈ టైంలో దీని పచ్చిదనం అంతా పోయింది కదా, కట్ చేసుకున్న టమాటో, నేను ఒక 4 టమాటోలు తీసుకున్నాను. ఇందులో ఎండుకారం అనేది వాడట్లేదండి, ఎందుకంటే పచ్చికారమే తగ్గట్టుగా తీసుకున్నాను కాబట్టి ఎండుకారం వాడట్లేదు.
సో ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసుకున్నాక మళ్ళీ ఆవిరి పెడతాను. ఎందుకనంటే టమాటో కొంచెం దళసరిగా ఉంది. టమాటో ఉడకాలన్నా కూడా కొంచెం ఇట్లా ఆవిరి పెట్టేసి ఉడికించుకోవటమే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన వాటర్ పెట్టుకుంటే కూర సూపర్గా వస్తుందండి. చూడండి, టమాటో వేసినాక కూడా ఆవిరి పెట్టడం వలన టమాటోలోని పులుపుదనం అంతా బయటకు వచ్చేస్తుంది, మెత్తగా ఉడుకుతుంది. టమాటో అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం వాటర్ని తీసేయాలి. ఈ వాటర్ అంతా మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు అనేది చాలా కొంచెం వేసాం కదా, ఉప్పు అనేది చెక్ చేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మనం బయట నుంచి కారం కూడా వాడలేదండి. మైల్డ్ స్పైసీనెస్ ఉంటుంది, పులుపు ఉంటుంది, చాలా టేస్టీగా తీయగా పులుపుగా మంచిగా ఉంటుంది కూర. ఇది నాకు ఈ స్టైల్లో చేస్తే టమాటో కర్రీ బాగా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చపాతీకైనా రైస్కైనా. కొంచెం ఉప్పు పట్టిద్దండి, చాలా కొంచెం. తర్వాత ధనియా పౌడర్ వేసి కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవటమే. చూడండి, టమాటో కూడా మొత్తం గుజ్జు గుజ్జు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టమాటో కొంచెం దళసరిగా వస్తుంది, తొందరగా ఉడకట్లేదండి. అందుకే నేను ఇట్లా ఆవిరి పెట్టి ఉడికిస్తాను. కొంచెం ఈ గ్రేవీ ఉంచుతానండి, ఎందుకంటే అన్నంలో కలుపుకోవాలంటే ఈ కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి ఈ గ్రేవీ ఉంచుతాను. కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేయడమే. సో ఇటువంటి సింపుల్ బీరకాయ టమాటో కర్రీని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.